సంవత్సరం మొత్తం కూడా కష్టాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఏ కష్టము రాకూడదు. సంవత్సరం మొత్తం ఆర్థిక కష్టాలు ఉండకూడదు. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. కుటుంబ సమస్యలు ఉండకూడదు. సంవత్సరం మొత్తం ఏ కష్టము లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు రావి చెట్టు దగ్గరికెళ్ళి ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఓం రామ్ అని 8 సార్లు చెప్పండి. రామ్ 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 అని 8 సార్లు చెప్పి మమ విపదం నాశయ స్వాహ అనండి. విపదం అంటే కష్టం. మమ విపదం అంటే నా కష్టాలు నాశయ స్వాహ నశించిపోవాలని అర్థం. శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదవండి. అసలు ఎవరైనా 108 సార్లు శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం చదివితే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే ఆ కష్టాలకు పరిష్కార మార్గం తెలిసిపోతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి శ్రీరామనవమి రోజు ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.